హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై లక్కీ ఛానల్. ప్రెజెంట్ ఈ వీడియోలో జీరా రైస్తో పాటు ఆలూ కుర్మా చాలా సింపుల్గా ఈ సండే మేమైతే ఎంజాయ్ చేసాము. మరి జీరా రైస్ ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేశానో వీడియో ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ప్రెజెంట్ అయితే జీరా రైస్ తయారీ విధానం చూసేద్దాం. ఒక కడాయి తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్తో పాటు ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి తీసుకున్నాను. లేకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ బటర్ నెయ్యి అనేది మీ ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. ప్రెజెంట్ ఇవి 2 కూడా వేడెక్కిన తర్వాత ఇందులోనే 2-3 చిల్లీలు అయితే స్లైసెస్గా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, స్పైసెస్కి తగినట్లు వేసుకోండి. యాలకులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కాస్త వేడెక్కనివ్వాలి. ఇందులోనే ప్రెజెంట్ నేనైతే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్రతోటే మనం రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆనియన్స్ అయితే యూజ్ చేయటం లేదు. దీంతో పాటు కొద్దిగా వామ్ అయితే క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ వామ్ అనేది కూడా ఆప్షనల్ అండి. నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను కాబట్టి ఇందులో కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా కాస్త వేడెక్కనివ్వాలి. కాస్త దగ్గరుండి వేపుకోండి. ఇవి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, చేదనిపిస్తుంది రైస్ వచ్చేసి. ఇలా వేగిన దాంట్లోనే కొద్దిగా జీడిపప్పులు అయితే వేస్తున్నాను. ఒక 10-15 వరకు జీడిపప్పులు తీసుకొని వేసేసాను. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇది కూడా ఆప్షనల్. నేనైతే ఇంట్లో ఫ్రెష్గా ఉన్నాయి సో యాడ్ చేశానన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్‌కి సరిపడా చూసి వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇందులోనే టేస్ట్‌కి సరిపడా కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాను. బాగా కడిగి పెట్టేసుకొని నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది. ముందుగానే వాటర్ పోసేసుకోకుండా నీళ్ళైతే పోయకుండా నేను ఇక్కడ కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. రైస్ కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఆఫ్టర్ 3 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త చూసి వేసుకోండి. నేనైతే అందాజాగా వేస్తున్నాను. నాకు ఇలా అలవాటైపోయింది. సో గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసి మూత పెట్టి 20 నిమిషాల వరకు కూడా ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. ఈ రైస్ బాగా ఉడికిందో లేదో ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ నాకు రైస్ అయితే కాస్త పలుకుగా ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ మూత పెట్టేసి ఆవిరి దిగటానికని పక్కన పెట్టేశాను. అంతేనండి, చాలా సింపుల్గా జీరా రైస్ అయితే బ్యాచిలర్స్ సైతం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఎప్పుడైనా కాస్త మైల్డ్ స్పైసీగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఈ జీరా రైస్ చేసుకొని తినండి. జలుబు చేసినప్పుడు కూడా ఇలా వేడివేడిగా రైస్ తింటే కాస్త రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆలూ కుర్మా తయారీ విధానం చూసేద్దాము. 3 పెద్ద బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఇంతవరకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇంకా 4 మెంబర్స్ 5 మెంబర్స్ అయితే కనుక కాస్త ఇంకొక బంగాళదుంప తీసుకోండి. ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఒక స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ సైజెస్లో అయితే సరిపోతుంది. కొంతమంది పసుపు కూడా వేస్తారు కానీ నేను పసుపు వేయటం లేదు. కాస్త కల్లుప్పు మాత్రం వేసేసి ఇవి బంగాళదుంప ముక్కలకు సరిపడా వాటర్ వేసేసి ఉడికించుకుంటున్నాను. ఇవి పెద్ద ముక్కలుగా ఉంటేనే ఉడకపెట్టుకున్న తర్వాత మెత్తబడకుండా ఉంటాయి. బాగా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. కాస్త ముక్క మెత్తబడే వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఉడకడానికి పెట్టేశాను. నెక్స్ట్ కర్రీ విధానం చూసేద్దాము. కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలకులు అయితే వేసేసాను. ఇందులోనే పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం కర్రీకి ఎలా చేసుకుంటామో అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే మన ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఫ్రెష్గా ఉంటే వేసుకుంటే మంచిది. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది వేస్తున్నాను. ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా పెరుగు వేసుకుందాము. ఒక కప్పు వరకు కూడా పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు కాస్త విడిపోయినట్టుగా వచ్చేస్తుంది కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు.
ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది, మరి పుల్లటి పెరుగు యూజ్ చేయకండి. ఈ పెరుగు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా అన్ని పసుపు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, ఇలా స్పైసెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. ఇంతకీ అడగటం మర్చిపోయానండి, హరిహర వీరమల్లు మూవీ చూసారా? నేనైతే చూశానండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి, పైరసీని అరికట్టడానికి ట్రై చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పడం కంటే కూడా అందులో ఉన్న కథాంశం అయితే నాకు బాగా నచ్చింది. పాత రోజుల్లో ఉన్న మూవీస్ ప్రజెంట్ కొత్తగా మన ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్లు అయితే ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ మూవీనైతే ఒకసారి చూడొచ్చు. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్‌గా నాకు పవన్ కళ్యాణ్ గారు మూవీ బాగా నచ్చింది. సో, ఇప్పుడు రెసిపీలోకొచ్చేద్దాము. ఇక్కడ నేను పెరుగు అవన్నీ మసాలాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు ఉడికించినవి ఉన్నాయి కదా! అవేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసి టేస్ట్‌కి సరిపడా వాటర్ అయితే చూసి వేసుకోండి. మరీ పల్చగా అయితే బాగోదు. అందుకే నేను ఒక చిన్న టీ గ్లాస్ వరకు కూడా వాటర్ తీసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే మగ్గనిస్తే కూర అయితే రెడీ అయిపోతుందండి. ఈ కూర చపాతీలోకి కానీ, బగారా రైస్, అలాగే ఏదైనా టమాటా రైస్, ఫ్రైడ్ రైస్‌లోకైనా సరే చాలా బాగుంటుంది. పరోటా ఎనీ రెసిపీస్‌లోకి కూడా సైడ్ డిష్‌గా ఈ కుర్మా అయితే చాలా బాగుంటుందండి. సో, ఈ బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. దించే ముందు కాస్త కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను. కస్తూరి మేతి ఎనీ స్టోర్స్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటుంది. ఇది వేయటం వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే మన రెసిపీకి యాడ్ అవుతుంది. సో, మన బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి వేడివేడిగా జీరా రైస్ అండ్ ఆలు కుర్మా తయారు చేసుకొని మీ ఇంటిల్లిపాదికి చాలా సేఫ్టీగా, హెల్తీగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఏదో నాకు తోచినంతలో వీడియోస్ అయితే పెడుతున్నాను. నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.